వీడియోలో బాబా గారు నిజమైన ప్రేమని ఎలా గుర్తించేవారో తెలుసుకుందామండి. గుర్తించి ఆదరించేవాళ్ళు అనమాట. మరో వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913 సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు నామ సప్తాహం జరుగుతున్నది. ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి గోడ అవతల ఒక వృద్ధుడున్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతన్ని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకొని కొంచెం తిని మిగిలినది అతనికిచ్చి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లే చీపో అని తన్నాడు. సాయి అతన్ని, అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు, దానినేమీ చేయవద్దు అని తీవ్రంగా మందలించారు. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.